ఈ రోజు మన టాపిక్ సమయస్ఫూర్తి తెలివితేటలు. ఈ సమయస్ఫూర్తి తెలివితేటలు రెండు ఒక్కటే అనుకుంటారు చాలా మంది, కానీ కాదు. తెలివితేటలు ఎన్ని ఉన్నా కూడా సమయానికి తగ్గట్లుగా, సందర్భానికి తగినట్లుగా సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకోగలిగితేనే ఆ తెలివితేటలకు సార్థకత ఉంటుంది. మరి ఈ సమయస్ఫూర్తికి తెలివితేటలకు ఉన్న ఆ చిన్న తేడా ఏమిటి? ఈ రెండింటిని మనలో సమాన స్థాయిలో ఏ విధంగా పెంపొందించుకోవాలి? ఇప్పుడు మనం చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. అలాగే కొంతమంది సిఎస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. మీకు కూడా హలో స్టూడెంట్స్, హాయ్ సార్. ముందుగా అసలు సమయస్ఫూర్తి తెలివితేటలు ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి, మీనింగ్ ఏంటి ఫస్ట్ రెండింటికి? సమయస్ఫూర్తి అంటే మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఒక సంఘటనకి మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాం అన్నది సమయస్ఫూర్తి. ఇక్కడ తెలివితేటలు అంత అవసరం లేదు, కానీ తెలివితేటలు అనేవి చాలాసార్లు మనం వాటిని నెగిటివ్గా వాడుతూ ఉంటాం. సపోజ్ నడిచి వెళ్తున్న ఒక తల్లితో ఉన్న చిన్న పిల్లవాడు అడ్డం పడి ఏడుస్తూ నన్ను ఎత్తుకోమంటాడు. అప్పుడు అది స్వార్థంతో కూడుకున్నటువంటి అమాయకపు సమయస్ఫూర్తి. అమ్మ నడుస్తోందని తెలుసు, తను నడవాలని తెలుసు, కానీ ఏడుస్తూ నన్ను ఎత్తుకోమంటాడు. ఎందుకంటే అమ్మ నువ్వు నన్ను ఎత్తుకో అంటే ఏడిస్తే అమ్మ ఎత్తుకుంటుంది. ఆ సమయంలో అతను దాన్ని సమయస్ఫూర్తిగా ప్రదర్శిస్తాడు. అది అతని తెలివితేటలు కాదు. కానీ పెద్ద అయిన తర్వాత అదే ఒక సమయస్ఫూర్తిని చెడుగా వాడుకుని ఒక తెలివితేటలుగా పెరుగుతుంది. అంటే ఏమవుతుందంటే జీవితంలో అన్నీ సంపాదించుకుని నాకు ఉండాలి, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు అని అదే అమ్మని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తాడో అప్పుడు అతనికి మెల్లిగా తెలివితేటలే పెరుగుతాయి తప్ప సమయస్ఫూర్తితో జీవించడం రాదు. ఒక సందర్భాన్ని మనం ఏ విధంగా ప్రతిస్పందించామో తెలియజేయడమే సమయస్ఫూర్తి. ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా మనం సమయానికి దాన్ని ప్రదర్శించలేకపోతే ఆ తెలివితేటలు నిష్ప్రయోజనం అయిపోతాయి. అంటే తెలివితేటలు ఉన్న మనిషికి సమయస్ఫూర్తి కావాలి అన్నది మీకు అర్థమవుతుంది మనకి. సేమ్ టైం సమయస్ఫూర్తి ఉన్న వ్యక్తికి తెలివితేటలు కూడా ఉండాలంటారా? అక్కర్లేదు. ఎందుకంటే ఆ సమయానికి ఇప్పుడు నేను నీళ్ళలో పడ్డాను అంటే 2 చేతులు పైకెత్తకూడదు అనేది సమయస్ఫూర్తి. నీళ్ళలో పడ్డాక 2 చేతులు పైకెత్తానన్నాక అది తెలివితేటలు కాదు. ఎందుకంటే చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, నిలువుగాను వస్తువులు నీళ్ళలో మునిగిపోతాయని. చేతులు పైకెత్తితే మన బాడీ బరువుతో పాటు చేతుల బరువు కూడా పెరిగి తొందరగా కిందకి వెళ్ళి చచ్చిపోతాం. అందువల్ల అప్పుడు చేతులు కింద పెట్టి నీళ్ళని ఇలా నొక్కాలి అనేది సమయస్ఫూర్తి. సపోజ్ ఒక రెండు ఫ్యామిలీలు కలిసి ఒక డిన్నర్ చేద్దామని నిర్ణయించుకున్నాయి. 2 ఫ్యామిలీలు వచ్చాయి, ఒక చోట కూర్చున్నాయి, భోజనం చేయడం ప్రారంభించారు. 2 ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లలు ఇద్దరు కూడా అన్నం అంతా అయిపోయాక ఐస్ క్రీమ్ కప్పులు తీసుకుందామని వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద కప్పు ఉంది, ఒక చిన్న కప్పు ఉంది. ఒక అబ్బాయి సీరియస్గా పెద్ద కప్పు తీసుకుని తినడం ప్రారంభించాడు. వెంటనే రెండో అబ్బాయి అడుగుతాడు, ఏంటి మీ అమ్మ నాన్న నీకు మేనర్స్ నేర్పలేదా? నేను మీ ఇంటికి గెస్ట్ని కదా, నాకు పెద్ద కప్పు ఇవ్వాలి కదా అని. అప్పుడు ఆ అబ్బాయి ఇచ్చిన జవాబు ఎలా ఉంటుందంటే, నేను చిన్న కప్పు తీసుకుంటాను, నువ్వు పెద్ద కప్పు తీసుకోవు కదా, నువ్వు అతిథివి కదా, నీకు మీ అమ్మ నాన్న ఏం మేనర్స్ నేర్పారు? ఎదుర్కొన్న ఉన్న వాళ్ళు ఏం తీసుకుంటారో ఇచ్చేదాకా ఆగి మనం తీసుకోవాలి, ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అందువల్ల నువ్వు చిన్న కప్పే తీసుకుంటావు, తీసుకుని పెద్ద కప్పు ఎలాగా నాకు వదిలేస్తావు, అప్పుడు నేను పెద్ద కప్పే తీసుకోవాలి. అదేదో ముందే తీసుకున్నానుగా. సమాధానం చెప్పాడు అబ్బాయి. చెప్పడం అంటే సమయస్ఫూర్తి అనేది తన గురించి తను వాడితే స్వార్థం అవుతుంది, తనతో పాటు అందరికీ వాడితే అది నిస్వార్థంగా సంఘసేవ అవుతుంది. ఎప్పుడైతే మనం సమయస్ఫూర్తిని అందరికీ ఉపయోగపడేలా వాడామో దాన్నే తెలివితేటలు అంటారు. అలా కాకుండా ఓన్లీ తనకి తాను వాడుకున్నట్లయితే తన తెలివితో తన పైకి వచ్చాడు, తన తెలివితో తను అన్ని సంపాదించుకున్నాడే, కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. చాలా మందికి తెలివితేటలు ఉంటాయి, కానీ సమయానికి సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానం వాళ్ళకి ఉండదు. ఎందుకని అంటారు? ఎక్కడ ఓడిపోతామేమో అన్న భయం. తెలివితేటలు ఉంటాయి, అందరికీ తెలుసు, ఈ పైకి రావాలని తెలుసు, ఈ పనికి ఇలా చేయాలని తెలుసు, ఈ పని చేస్తే ఇలా స్పందించాలని తెలుసు. అయితే చాలామంది ప్రతి చర్యని ఎలా తీసుకుంటారంటే రియాక్షన్ అని ఒక పదం వాడతారు. అంటే వాళ్ళు చేసిన పనికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న క్వశ్చన్ మార్క్లో ఆగిపోతారు. నిజానికి ఇక్కడ మీరు రియాక్ట్ అవ్వక్కర్లేదు. ఒక్కసారి మనం ఆ సిచ్యువేషన్ వెనక్కి వెళ్ళి ఆలోచిద్దాం. వాళ్ళు చేసిన చర్యకి ముందు మీరు ఏదో చేశారు, అది మీ యాక్షన్. వాళ్ళు రియాక్షన్ చేశారు, ఆ రియాక్షన్ మీకు నచ్చకపోతే ఇప్పుడు మీరు కొత్త యాక్షన్ చేయాలి, కానీ మీరు రియాక్షన్ తెలియకూడదు. చాలామంది ఏమంటారంటే నేను రియాక్షన్ ఎలా చేయాలి అంటారు. ఇట్ ఈస్ నాట్ రియాక్షన్, ఇట్ ఈస్ ద రెస్పాన్స్ యు ఆర్ గెట్టింగ్. సో స్టార్ట్ ఏ న్యూ యాక్షన్. ఎదుటి మనిషి యొక్క ప్రవర్తన మనం అంతకు ముందు చేసిన చర్యకి ఇచ్చినటువంటి రియాక్షన్ మాత్రమే. సో మనం మళ్ళీ రియాక్షన్ చేయక్కర్లేదు, మనం ఒక కొత్త యాక్షన్ స్టార్ట్ చేద్దాం. అలా ఎప్పుడైతే మనం నిరంతరం ప్రక్రియగా ముందుకు వెళ్తున్నామో అదే సమయస్ఫూర్తి అవుతుంది. సార్ మనతో పాటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. డౌట్స్ ఫస్ట్. హలో సార్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రియాంక, నేను బిఎంఎస్ చేస్తున్నాను. మై డౌట్ ఈస్ దట్ టైమ్ క్యాన్ బి ఫేవరబుల్ ఫర్ సమ్ పీపుల్ అండ్ అన్ఫేవరబుల్ ఫర్ అదర్స్.
Do you think that is possible? నో, డెఫినెట్లీ కాదమ్మా. మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్కి మోస్ట్ ఫెయిల్యూర్ పర్సన్స్కి కూడా 24 hours టైమే ఉంటుంది. పర్ అవర్ 60 seconds ఉంటాయి. ఆ పర్టికులర్ టైంలో హౌ బెస్ట్ ఐ యూజ్ ఫర్ మై సక్సెస్ అండ్ టు రీచ్ మై గోల్ అన్నది విల్ గివ్ ద ఈల్డ్. దాని యొక్క ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి పరిణామమే మీ జీవితం యొక్క సక్సెస్కి దారితీస్తుంది తప్ప టైమ్ ఈజ్ ద సేమ్ ఫర్ ఎవ్రీబాడీ. ఓన్లీ థింగ్ ద వే యూ యూజ్ ఇట్ ఫర్ యువర్ బెనిఫిట్ విల్ గివ్ ద రిజల్ట్. నెహ్రూ గారు, చాలామంది మన స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాం, ఫస్ట్ ర్యాంకర్స్, టాప్ ర్యాంకర్స్ ఉంటారు. అందరూ కూడా లైఫ్లో జీవితంలో విజయం సాధిస్తారా అంటే సాధించలేరు. వీళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చి తక్కువ ఇది ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ పై పొజిషన్స్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్నే నేను సమయస్ఫూర్తి అంటానమ్మా. ఒక మనిషి కానీ, ఒక సంస్థ కానీ, ఒక ఉద్యోగంలో కానీ, ఒక జీవితంలో పైకి రావాలంటే నేను ఏం ఆశిస్తానంటే, నేను లేనప్పుడు ఈ మనిషి నా సంస్థ చక్కబెట్టగలడా, దాన్నే డైనమిజం అంటారు. ఈ డైనమిజం అనేది పెద్దయ్యకి చెప్తాము, దాన్నే తెలుగులో మనం సమయస్ఫూర్తి అంటాం. ఈ యొక్క సంఘటన ఎదురైనప్పుడు ఈ మనిషి ఎలా స్పందిస్తాడు అన్న నిర్ణయాన్ని బట్టే ఆ మనిషికి మనం ఒక బాధ్యత అప్పచెప్పడం జరుగుతుంది. దానికి తెలివితేటలతో సంబంధం లేదు. ఆ పర్టికులర్ మూమెంట్లో 2 పుస్తకాలు చదివేసి వాళ్ళు ఏం అడిగారో అది రాసి బయటకు వచ్చేసి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ మధ్య చరిత్ర చూసినట్లయితే ఒక 5-7 సంవత్సరాల దాకా నేను రెగ్యులర్గా రిజల్ట్స్ వాచ్ చేస్తూ ఉంటాను. 10th క్లాస్ టాపర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇంటర్మీడియట్లో వాళ్ళ పేర్లు కనపడం, ఇంటర్మీడియట్లో ఎవరైతే టాపర్స్గా వచ్చారో వాళ్ళు ఫర్దర్లో వాళ్ళ పేర్లు కనపడం. ఎందుకంటే ఒక ఉప్పెన తరంగంలాగా అలా వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ సాధించి వాళ్ళు అలా మాయమైపోతారు. అలా కాదు, జీవితంలో కన్సిస్టెన్సీ కావాలి. ఎవరైనా టాపర్ అవ్వచ్చు, కానీ టాపర్ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. నిలబెట్టుకోవాలి అంటే ఆ మనిషి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి, నిరంతరం సమయస్ఫూర్తిగా ప్రదర్శిస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకున్న విజ్ఞానాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవడమే సమయస్ఫూర్తి. ఇప్పుడున్న తరం చాలా లేటెస్ట్గా చదువుతున్నారు, వాళ్ళు చాలా ఫాస్ట్గా చదువుతున్నారు. వాళ్ళకి బుక్స్ ఆ నాలెడ్జే తప్ప కనీసం బయటకు వెళ్ళి ఏం చేయాలి అన్న చిన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇంటర్నెట్ ముందు కూర్చుంటారు, ఖండాంతరాలతో మాట్లాడతారు, దేశంలో జనం అందరితో మాట్లాడతారు, కానీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతోటో ఇంటి ఎదుగుండా ఉన్న వాళ్ళతోటో వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళకి మానవ సంబంధాలు అస్సలు రావు. మానవ సంబంధాలు ఎలా పెంచుకోవాలి? ఎగైన్ సమయస్ఫూర్తి చెప్తుంది. సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళు అవకాశాలు ఏర్పరచుకుంటారు. నాక్ ద డోర్ till it breaks, till you get your luck. Don't wait for the luck to open the door. ఇదే తెలివితేటలకి సమయస్ఫూర్తికి మధ్య ఉన్న చిన్న వ్యత్యాసం. నా పేరు సాయిరామ్, నేను CA ఇంటర్ చేస్తున్నాను. సార్, మార్క్స్ వస్తుంటాయి అందరికీ, చాలా టాప్ మార్క్స్ వస్తుంటాయి. సో మార్క్స్ బట్టి తెలివిని చెప్పచ్చా సార్? మార్కులు అనేది ఆ ఒక్క సందర్భం వరకు మాత్రమే పనిచేస్తాయి తప్ప హయ్యెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళు తెలివైన వాళ్ళని మనం చెప్పలేం. తెలివైన వాళ్ళు ఎప్పుడు నిర్ణయిస్తుంటే వాళ్ళు అదే స్పాంటేనియస్ సిస్టమ్ త్రూ ది లైఫ్ క్యారీ చేయాలి. ఒకసారి ఇందాక మనం అనుకున్నట్టు ఒకసారి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి కనుమరుగు అయిపోయిన వాళ్ళు వాళ్ళ మీద ఈవెన్ స్కూల్లో కూడా సరైన అభిప్రాయం ఉండదు. టీచర్స్ కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు, వాడు తిక్కబ్బాయి అండి, ఎప్పుడు చదువుతాడో తెలియదు, ఒకసారి 90 వస్తాయి, ఒకసారి ఫెయిల్ అవుతాయి. కానీ కాన్స్టెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దట్ కన్సిస్టెన్సీ ఇన్ ద లైఫ్, ఎప్పుడూ 45 మార్కులు అన్నింటిలోనూ వచ్చిన వాడు డెఫినెట్లీ లైఫ్లో సక్సెస్గా ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. సపోజ్ మీరున్నారు, ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో 100కు 100 వచ్చింది, ఇంకో సబ్జెక్ట్లో 100కు 40 వచ్చింది, రెండు కలిపి యావరేజ్ మీకు 70% అయిపోతుంది. మీకు తెలుసు మీకు 100కు 100 వచ్చే సబ్జెక్ట్ అంటే మీకు చాలా ఇష్టమని, మీకు పూర్తి తెలివితేటలు ఉన్నాయని. మరి అప్పుడు మీ సమయస్ఫూర్తి ఏంటి? రాని సబ్జెక్ట్ గురించి మీరు ప్రయత్నం చేయాలి. 40 వచ్చే సబ్జెక్ట్ మీద సమయాన్ని కేటాయించి కొన్ని త్యాగం చేసి 80 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు 180/2 మీ పర్సంటేజ్ 90 అవుతుంది. ఇది సమయస్ఫూర్తి అంటే. తెలివితేటలు ఇంగ్లీష్లో ఉన్నాయి కదా, నాకు 100కు 100 వస్తున్నాయి కదా అని కూర్చుని చివరిదాకా నాకు 100కు 100 అని చెప్పుకుంటే దానివల్ల యూజ్ లేదు. మిగతా సబ్జెక్ట్లో 100కు 40 రావడం వల్ల మీ ఓవరాల్ పర్సంటేజ్ పెరిగిపోతుంది. సమయస్ఫూర్తి అంటే ఇది తెలుసుకోవడమే. నా బలహీనత ఏంటో తెలుసుకుని నా బలహీనతను తగ్గించుకుని నా బలాన్ని పెంచుకోవడమే ఆ పర్టికులర్ సమయస్ఫూర్తి అవుతుంది. బికాజ్ వీ ఆల్ ఆర్ బోర్న్ విత్ వెరీ ఈక్వల్ క్లవర్నెస్ అండి. అందరం సేమ్ తెలివితేటలతోటే పుట్టాం, మనందరికీ సేమ్ తెలివితేటలు ఉంటాయి. ఓన్లీ థింగ్ ఆ సమయానికి మనం ఉపయోగించుకోవడమే మన సమయస్ఫూర్తిని తెలియజేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ లక్ష్మి. ఐఎమ్ డూయింగ్ మై CA IPCC. ఇంటెలిజెన్స్కి క్లెవర్నెస్కి డిఫరెన్స్ చెప్తారా? ఇంటెలిజెన్స్ అంటే ఉన్నటువంటి క్లెవర్నెస్ని టైంలో ఉపయోగించుకోవడమే ఇంటెలిజెన్స్. క్లెవర్లీనెస్ ఈజ్ జస్ట్ పాసింగ్ ద టైమ్. ఇంటెలిజెన్స్ ఈజ్ అట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం వెన్ యూ ఫేస్ ఎనీథింగ్. ఎందుకంటే జీవితంలో మనం అనుకున్న ప్రతిదీ జరుగుతూ ఉంటే అది ఇన్సిడెంట్స్ అయిపోతాయి. మనకి తెలియనివి ఊహించనివి జరగడాన్ని యాక్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ మనం అన్నీ నిర్ణయించుకునేవే కాబట్టి మనం ఎదుర్కోగలుగుతాం. యాక్సిడెంట్ అనేది మనం ఊహించింది కాబట్టి ఆ సమయంలో కూడా మీరు స్పందించే విధానమే మీ ఇంటెలిజెన్స్ని తెలియజేస్తుంది.
ఎందుకంటే ఎప్పుడైతే విద్యార్థి ఫెయిల్ అయ్యాడో పాస్ అయ్యాడో ఇద్దరూ కష్టపడే చదివారు, ఇద్దరూ స్కూల్కి వెళ్తారు, ఇద్దరికి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇద్దరు ప్రతి విషయాన్ని కష్టపడి రాసుకుంటారు, ప్రయత్నం చేస్తారు, ఎగ్జామినేషన్కి వెళ్తారు. కానీ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఇచ్చేటువంటి సమయస్ఫూర్తి వాళ్ళ యొక్క రిజల్ట్ని తెలియజేస్తుంది. ఒక చిన్న త్యాగం, నేను తెలుసు నాకు తెలుసు అన్న ఒక చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ఎన్నో కోల్పోతారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఇప్పుడు మనలో సమయస్ఫూర్తి తెలివితేటలు పెరగడానికి చిన్నప్పటి నుంచి కూడా ఒక విజన్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఈ విజన్కి తల్లిదండ్రుల ప్రముఖ పాత్ర ఏమైనా ఉంటుందంటారా? ఆ తల్లిదండ్రులు డెఫినెట్లీ ప్రతి విషయంలో మన గైడ్ చేస్తూనే ఉంటారు. తల్లిదండ్రుల తెలివితేటల నుంచి మనకు వస్తాయి వంశపారపర్యంగా అనేది మాత్రం సబబు కాదండి. ఏమి చదువుకొని ఈ మధ్యన వచ్చిన టాప్ ర్యాంకర్స్ అందరినీ మనం చూసినట్లయితే చదువులో బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు వాళ్ళు. ఆ టైంలో మంచి సమయస్ఫూర్తిగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో పేద కుటుంబం నుంచి అసలు చదువుకొని వాళ్ళ వ్యవసాయం నుంచో కనీసం ఊరికి బస్సులు లేని రోడ్లు లేని ఊళ్ళ నుంచి వాళ్ళు వస్తున్నారు. అంటే నా జీవిత లక్ష్యానికి నేను ఎలా స్పందించాలి అన్న విషయం తెలుసుకున్న సమయస్ఫూర్తితోటి వాళ్ళ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కానీ ఒక స్థాయి వచ్చిన తర్వాత మాత్రము ఇంకా దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను రీచ్ అయిపోయాను, ఇంక ఇదే ఎండ్ అనుకుంటున్నారు. ఎప్పుడైతే అలా వాళ్ళు అనుకున్నారో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క మూమెంట్ అక్కడ ఆగిపోతుంది, స్టాండ్ స్టిల్ అవుతుంది. అంటే అది క్లోజ్ అవ్వటం లేదు కానీ ఆగిపోతుంది. అందువల్ల ఇంకా అక్కడి నుంచి ఏదో సాఫీగా జీవితం వెళ్తుందిలే అన్నట్టు ఎక్కడో చోటకి మెల్లిగా పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అది సాగదీసేస్తున్నారు. తల్లిదండ్రులు డెఫినెట్లీ చిన్నప్పటి నుంచి తెలివితేటలు నేర్పుతూనే ఉంటారండి. ప్రతి విషయాన్ని తల్లిదండ్రులు మనకు చెప్తూ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ సమయానికి ఇలా మాట్లాడాలి, ఈ సమయానికి ఇలా చేయాలి, ఈ సమయానికి నువ్వు ఇలా జీవించాలి, ఈ సమయంలో ఇది మంచిది కాదు, ఈ సమయంలో ఇది మంచిది అని ప్రతి విషయం సమయస్ఫూర్తిగా ఎలా ఉండాలో తల్లిదండ్రులు మనకు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ప్రతి విషయాన్ని మనకు చెప్తారు. కానీ మనం మనకి తెలుసు అన్న ఒక తెలివితేటలతోటి ఆ సమయస్ఫూర్తిని మనం నేర్చుకోం. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈస్ ఎం గుల్షన్ గుప్తా సార్. నేను సిఏ ఇంటర్ చేస్తున్నా సార్. నా క్వశ్చన్ అయితే అది క్లెవర్నెస్ ఎట్లా డెవలప్ చేయాలి సార్? క్లెవర్నెస్ డెవలప్ చేసుకోవడానికి ప్రత్యేకంగా మందులు చిట్కాలు అంటూ ఏమి ఉండవండి. మీ ఆలోచన విధానం, ఫర్ ఎవ్రీథింగ్ యూ స్టార్ట్ థింకింగ్ ఇన్ ఏ ఆప్షనల్ వే. ఒక ప్రశ్న దొరికినప్పుడు దీనికి ఎన్ని పరిష్కారాలు ఉంటాయి అని మీరు ఎప్పుడైతే ఆలోచించారో అదే మీ తెలివితేటని చెప్తుంది. ఒక పర్టికులర్ సమస్యకి ఇదే ఆన్సరు అని కంక్లూజ్ అయిపోకుండా, ఎవరు ఏం చెప్తున్నా ఒకటే నిర్ణయంతో చూడకుండా, అంటే బయాస్ బేస్డ్గా ఇది అయి ఉండొచ్చు అని క్లోజ్ చేయకుండా, ఇంకా ఏమైనా ఉందా ఇంకా ఏమైనా ఉందా ఇంకా ఏమైనా ఉందా అని ఎప్పుడైతే మీరు ఆలోచన ప్రయత్నం చేశారో అది ఆటోమేటిక్గా మీ తెలివితేటను పెంచుతుంది. దీన్నే జీవితంలో మనం ఎక్సలెన్స్ అంటాం. ఎక్సలెన్స్ అంటే నిన్న నీకు 49 వచ్చినప్పుడు ఇవాళ నువ్వు 50కి వెళ్ళాలి, నిన్న 39 ఇవాళ 40 అవ్వాలి. అంటే నిన్నటి నా జీవితాన్ని నుంచి ఈరోజు నా జీవితంలో ఏం అభివృద్ధి చెందాను అని ప్రతి నిమిషం ఎవరైతే లెక్క వేసుకుంటూ తనని తాను శోధించుకుంటూ ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ క్లెవర్లీగానే వస్తారు. అదే క్లెవర్నెస్కి మొట్టమొదటి పునాది అవుతుంది. మనం ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలి అంటే సమయస్ఫూర్తి పాత్ర ఎంత ఉంటుంది, తెలివితేటలు ఎంత పాత్ర ఉంటాయి? ఆ తెలివితేటలు అనేవి ఆ టైం పాసింగ్ వరకు సరిపోతాయండి. అంటే మనం చదువుకునేటప్పుడు వరకు, చదువుకునే వరకు వస్తుంది. చదువు పూర్తయిపోయిన తర్వాత నిజ జీవితంలో రావాలంటే మాత్రము కంపల్సరీ సమయస్ఫూర్తే కావాలి. ఇక్కడ తెలివితేటలు చాలా తక్కువ ప్రదర్శన చేస్తాం. ఎందుకంటే తెలివితేటలు అనేవి ఒక ప్రిన్సిపల్స్ లాంటివి. ఇది ఇలా జరిగితే ఇది ఇలా జరుగుతుంది. మీకు ఉదాహరణకి చెప్తాను. 9 అకౌంట్ రివర్స్లో చెప్పాలి అని ఎవరిని అడిగారు అనుకోండి, మనం గుణించుకుని బాగారించుకుని చాలా కంగారు పడిపోతాం. కానీ 1 నుంచి 5 వరకు సరిగ్గా మనం చెప్పగలిగితే 9 నుంచి రివర్స్లో కూడా వెనక్కి చెప్పొచ్చు. ఇది సమయస్ఫూర్తి. 1 9 9, 9 బదులు 90, 2 9లు 18, ఈ 18ని వెనక్కి తిప్పితే 9 9లు 81, 3 9లు 27, ఈ 27ని రివర్స్ చేస్తే 72, 9 8లు 72, 9 8లు 64, ఇక్కడికి వచ్చేసరికి 63 అవుతుంది. అంటే మీకు ప్రతి అంకిని మీరు వెనక్కి తిప్పండి. 18 81 అవుతుంది, 63 36 అవుతుంది, 45 54 అవుతుంది. అంటే 9 5లు 45, 9 6లు 54. ఈ చివరి వచ్చిన ఫిగర్ని తిప్పుకుంటే వెనక్కి వస్తే ఈజీగా మీరు ఎక్కడ చెప్పచ్చు. కానీ ఆ కొంచెం సమయస్ఫూర్తి మనకు తెలియదు, మనం మొత్తం చదవడం ప్రారంభిస్తాం. ఇది తెలివితేటలు. ఈ బట్టి పట్టడం అనేది తెలివితేటలు. సమయానికి స్పందించడం అనేది అక్కడ ఒక మనిషి యొక్క ఆ సందర్భాన్ని ఆన్సర్ చేయగలుగుతుంది. ఆ క్లాస్ అయిపోతే మనకు అవి గుర్తుండవు కూడా, ఉండకూడదు కూడా. అసలు విద్యా విధానం కూడా నీ 7వ క్లాస్ పాఠాలను 8వ క్లాస్లో గుర్తు పెట్టుకోకూడదు. నువ్వు గుర్తుపెట్టుకుంటే 7వ క్లాస్ లెసన్ ఎలా 8వ క్లాస్ లెసన్ ఎలా చదువుతావు? నిరంతరం నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలి, నీ విజ్ఞానాన్ని పెంచుకోవాలి, బేసిక్స్ వరకే నీ దగ్గర ఉండాలి. అలా కాకుండా మొత్తం అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటే బ్రెయిన్ యొక్క మెమరీ సిస్టంలో ఫర్దర్ లోడ్ అవ్వదు.
సో మనం ఎప్పుడు కూడా మనకి ఏం తెలుసో దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడమే సమయస్ఫూర్తి అవుతుంది. ఉదాహరణకి ఇందాక నేను పిల్లల్ని అడిగాను, 26 - 63 = 1 ప్రూవ్ చేయమన్నాను. వాళ్ళందరూ ఆలోచించారు. కొద్దిమంది ఆన్సర్ లెక్కే తప్పన్నారు, కొద్దిమంది 6ని ఇటు పెట్టండి అన్నారు, ఒక డిజిటే చేంజ్ చేయండి అన్నాను. 26 - 63 = 1 ఈజ్ అ క్వశ్చన్. ప్రూవ్ ఇట్ ఈస్ కరెక్ట్ అన్నా. ఒక డిజిట్ యూ కెన్ చేంజ్ ద ప్లేస్ అని చెప్పా. వాళ్ళు ఒక అరగంట 30 నిమిషాలు చాలా తజ్జమ పడ్డారు. చివరికి లేదు సార్ మీరే చెప్పండి అన్నారు. 62 - 63 = 1 -1 అవుతుంది. -1 నాకు 1 రావాలి. ఈ మొత్తం ఇచ్చిన అంకెల్లో ఏదైనా ఒక అంకెని నువ్వు స్థానం మార్చచ్చు అని నేను చెప్పాను. ఈ యొక్క 26లో 2ని తీసుకొచ్చి పవర్ ఆఫ్ 6 చేయండి. 2ని 6 టైమ్స్ రాయండి. ఎంత వస్తుంది? 64 వస్తుంది. -63 = 1 అవుతుంది. 26 అన్నాను, 6ని పైకి జరిగితే 2 పవర్ ఆఫ్ 6 అవుతుంది కదా. 2 పవర్ ఆఫ్ 6 = 64 కదా. -63 = 1 కదా. మనం ఆలోచించాలి. ఇదే సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి అంటే ఇచ్చిన ప్రశ్నలోనే జవాబు ఉంటుంది, ఎక్కడుంటుంది. అందుకే ఎక్కువ కామర్స్ స్టూడెంట్స్ సక్సెస్ అవుతారు. బికాజ్ వాళ్ళ ఆన్సర్స్ క్వశ్చన్ పేపర్స్లోనే ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలంటే వాళ్ళ ఆన్సర్ అక్కడే ఉంటుంది. ఎలా అరేంజ్ చేసేవన్నదే ఇంపార్టెంట్. ఎకనామిక్స్ చెప్తుంది నీకున్న అన్లిమిటెడ్ వాంట్స్ని లిమిటెడ్ సోర్సెస్ తోటి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. మన కోరికలు అపరిమితం, మనకున్న వనరులు పరిమితం. ఈ చిన్న పరిమితి ఉన్నటువంటి వనరులతోటి అపరిమితమైనటువంటి మన కోరికలు ఎలా తీర్చుకోవాలో చెప్పేదే ఎకనామిక్స్. ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళందరూ డెఫినెట్లీ లైఫ్లో గ్రేట్ సక్సెస్ పొందుతారు. ఎందుకంటే దే నో హౌ టు స్పెండ్ దేర్ టైం, హౌ టు స్పెండ్ దేర్ మనీ, హౌ టు స్పెండ్ దేర్ రిలేషన్స్. ఒక 5 రూపాయలు చేతిలో ఉంటే నేను థమ్సప్ తాగాల, సినిమాకి వెళ్ళాలా. సినిమాకి వెళ్తే థమ్సప్ రాదు, థమ్సప్కి వెళ్తే సినిమా రాదు. ఇది సమయస్ఫూర్తి. ఇప్పుడు నాకేం కావాలి? పరీక్ష రేపు పెట్టుకున్నప్పుడు ఇవాళ 3 గంటల టైం ఉన్నప్పుడు టీవీలో క్రికెట్ మ్యాచ్ చూడాలా, చదువుకోవాలా? గంటలైతే మనం పెంచలేం. ఏం చేయాలి అప్పుడు? ఇదే సమయస్ఫూర్తి అంటే. అక్కడ మనకి ఏది అవసరం అనేది మనమే ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాలి. అది సమయస్ఫూర్తి. కానీ ఇది ఉంది అని తెలియడమే క్లవర్నెస్. అసలు తెలుసుకోకుండా ఉండకూడదు. ఫ్రాగ్ ఇన్ ద వెల్ థింక్స్ ఇట్ వెల్ అన్నట్టు నూతిలో కప్పుకి నుయ్యే గొప్ప. ఇటు తిరుగుతూ ఉంటుంది, ఇదే ఆకాశం ఇదే భూమి అనుకుంటూ ఉంటుంది. అది క్లవర్నెస్. అది కాదు. జీవితంలో బయటకు వచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రపంచం ఉంది అని తెలుసుకోవడమే సమయస్ఫూర్తి. ఆ సమయానికి ఏం చేయాలనుకోవడమే జీవితంలో జీవించడం. బీ వెరీ సీరియస్ ఇన్ యువర్ లైఫ్, బట్ డోంట్ బీ సీరియస్ ఇన్ యువర్ లివింగ్. జీవితాన్ని సీరియస్గా తీసుకోండి, కానీ జీవించడంలో సీరియస్గా ఉండకండి. నిత్యం నవ్వుతో అందరికీ ఆనందాన్ని పంచుతూ ఎవరు ప్రతి వాళ్ళు మీ యొక్క సన్నిహిత్యాన్ని కోరుకునేలా ఉండండి. జవహర్లాల్ నెహ్రూ గారు చివరిగా తెలివితేటలు ఎలా పెంచుకోవాలనేది అందరికీ తెలుసు. అయితే సమయస్ఫూర్తిని పెంచుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? సమయస్ఫూర్తిని పెంచుకోవాలంటే డెఫినెట్గా కొన్ని సందర్భాన్ని మనం ఊహించుకోవాలి. ఆ సందర్భం వస్తే నేను ఎలా తయారై ఉంటాను, ఈ సందర్భంగా నేను ఎలా ప్రతిస్పందించగలను, నాకున్న తెలివితేటలతో నేను ఎలా బయటికి రాగలను అని ఆలోచించుకుంటే. అంటే పక్కవాడి అనుభవాలని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ టైంలో ఈ తప్పు చేశారు, కానీ ఎలా చేసుంటే కరెక్ట్ అయ్యి ఉండేదని మనం ఆలోచించవచ్చు. కానీ అది పూర్తిగా కరెక్ట్ అవ్వడానికి కూడా ఆస్కారం లేదండి. ఎందుకంటే పక్క వాళ్ళు ఆ పని చేసినప్పుడు ఉన్న సందర్భాలు వేరు. ఇప్పుడు లాస్ట్ టైం చాలామంది ఇంటర్మీడియట్ అయిపోయిన ఎంపీసీలో పెట్టేశారు, ఇంజనీరింగ్ వెళ్ళిపోయారు. చాలామంది సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల క్రితం కామర్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అన్ని చోట్ల సీఏ అకాడమీలు వచ్చేసినాయి. అంటే పక్క వాళ్ళందరూ సీఏలో పెట్టారు కదా అని ఎంపీసీ నుంచి కూడా చదివి సీఏకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే పక్క వాళ్ళని కాదు, మన క్యాండిడేట్కి మనకి ఇంట్రెస్ట్ అయిన గోల్ని ముందు పిల్లల్లో క్రియేట్ చేసి ఆ గోల్ ప్రకారంగా వాళ్ళు రీచ్ అయ్యేలా పెట్టినట్లయితే వాళ్ళు డెఫినెట్లీ సక్సెస్ సాధిస్తారు. మనం కూడా ఆలోచించుకోవాలి, మనకున్న తెలివితేటలు మనకున్న వనరుల్ని మనం ఏమి సాధించగలం. అప్పుడు అదే సమయస్ఫూర్తిగా పాటించినట్లయితే డెఫినెట్లీ మనం ముందుకెళ్ళగలుగుతాం. ధన్యవాదాలు జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే స్టూడెంట్స్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, సమయస్ఫూర్తికి తెలివితేటలకి ఉన్న తేడా. తెలివితేటలు ఉన్న ప్రతి వ్యక్తి విజయం సాధించలేడు అని నేను చెప్పాను. అది కరెక్టే. ఎందుకంటే తెలివితేటలు ఉంటే సరిపోదు, సమయస్ఫూర్తి కూడా చాలా అవసరం. మరి ఆ సమయస్ఫూర్తిని పెంపొందించుకోవడానికి నెహ్రూ గారు చెప్పిన మార్గాలు పాటిస్తే లైఫ్లో విజయం తప్పకుండా సాధించవచ్చు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. తిరిగి రేపటి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.